హలో అండి అందరికీ. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి రక్షణ కోసం ఒక సంచలనమైన ప్రాజెక్ట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ చూస్తుంటే దాదాపు కొన్ని దేశాల జీడిపితో సరిపోద్ది అనమాట. చిన్న చిన్న దేశాలు దాదాపు ఒక 10 దేశాల జీడిపితో ఈ యొక్క గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ అనేది ఉండబోతుంది అనమాట. అయితే అమెరికా ఎందుకు మరి ఇంత ఖర్చు పెట్టి ఇంత ఈ వ్యవస్థని రూపొందిస్తుంది అంటే, మనం గమనించినట్లయితే రీసెంట్ డేస్లో జరిగిన యుద్ధాలు ఏదైతే హమాస్ అలాగే ఇజ్రాయెల్ మధ్య కానీ, అలాగే మనం గమనించినట్లయితే రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ యుద్ధం మధ్య కానీ, ప్రధానంగా మన గగనతలంలోకి వచ్చిన ఏదైతే మిసైల్ని కానీ ఎయిర్క్రాఫ్ట్ని కానీ కూల్చాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అలా కూల్చిపోతే ఆ మిసైల్ కానీ ఆ ఎయిర్క్రాఫ్ట్లు కానీ మనకి నష్టం చేయడానికి అవకాశం ఉందన్నమాట. అయితే వీటన్నిటిని గమనించిన అమెరికా తమకి కూడా ఒక యాంటీ మిసైల్ సిస్టమ్ కావాలి, అంటే అమెరికా మీద ఎవరైనా దాడి చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు ఒక పటిష్టమైన సిస్టమ్ కావాలి, ఒక గొడుగు లెక్క అని చెప్పేసి, అమెరికా మొత్తానికి ఒక గొడుగు లెక్క అని చెప్పేసి, ఒక గోల్డెన్ డోమ్ అని చెప్పేసి ఒక వ్యవస్థనే అమెరికా ప్రతిపాదించింది. అంటే అమెరికా తయారు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. అందులో దాదాపు ఒక 25% డబ్బును కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ గోల్డెన్ డోమ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఏదైతే శత్రు దేశాలకు సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్లు మిసైళ్ళు తమ దేశంలోకి రాకుండా గగనతలంలోనే కూల్చివేయడం ఈ గోల్డెన్ డోమ్ యొక్క లక్ష్యం అనమాట. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, అంతరిక్షంలో మిసైళ్ళు ఇప్పుడు మన మనం ప్రయోగిస్తే భూభాగం నుంచి ప్రయోగిస్తుంది. కాకపోతే ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, అంతరిక్షంలో ఆల్రెడీ అంటిపెట్టుకొని అమెరికా గగనతలం మీద మిసైళ్ళు ఉంటాయి అన్నమాట. గగనతల మిసైళ్ళు ఉంటాయి. ఎవరైనా కానీ అమెరికా మీద దాడి చేయాలని ప్రయత్నిస్తే ఆ మిసైల్ యాక్టివేట్ అయ్యి యాంటీ మిసైల్ సిస్టమ్గా పనిచేసి ఆ మిసైల్ డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ చాలా టెక్నాలజీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, చాలా ఖర్చు ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. అంటే గగనతలంలోనే మిసైల్ దాచిపెడతారు. ఎవరైనా తమ దేశంలోకి వస్తుంటే దేశం మొత్తాన్ని కవర్ చేస్తూ ఆ మిసైల్ని యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా పనిచేసి వాళ్ళ దేశాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతుంది. అంటే గోల్డెన్ డోమ్ లక్ష్యం అంటే ఇదనమాట. అంటే ఈ రకంగా అమెరికా ఎంత ఖర్చు అయినా కానీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే అమెరికా చాలా విస్తీర్ణంలో చాలా పెద్ద దేశం కాబట్టి మనలాగా S-400 లాంటివి వాళ్ళకి అంత యూజ్ అనిపించవు అనమాట. అయితే ఎటు నుంచైనా వాళ్ళకి దాడి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఎక్కడి నుంచైనా దాడి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక గోల్డెన్ డోమ్ వ్యవస్థను తయారు చేస్తే మనం ఎప్పటికీ రక్షణగా ఉండొచ్చు అని చెప్పేసి అమెరికా భావించడం ద్వారా ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థనే వాళ్ళు తయారు చేసుకునేందుకు దాదాపు 4 నెలలు దాదాపు కొన్ని బిలియన్ డాలర్లు పెట్టి ఈ యొక్క గోల్డెన్ డోమ్ వ్యవస్థను తయారు చేయాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ భావిస్తుండో ఆ అడుగుగా ముందుకు అడుగులైతే పడుతున్నాయని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మేడం.